తినమ్మా. పార్వతమ్మా మీ అన్ని నాగరాజు మనుషులు చావుబాది ఏడ్చుకెళ్తున్నారమ్మా. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, మామిడి తోట వైపు ఏడ్చుకెళ్తున్నారు. ఏం చేస్తారో ఏమో. బాబు నీకు దండం పెడతాను, నా భర్తను రక్షించండి. ఇంతవరకు ఇక్కడ ప్రజలు నాకు చేతులెత్తి దండం పెట్టారు. నా ముందు చేతులు కట్టుకుని తల దించుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా మునగాడిలా నా మీదకే చేయెత్తాడు నీ మొగుడు. అందుకే నీ భర్తను నీ కాళ్ళెదితే పాతాళానికి తొక్కేస్తున్నా. బాబు మేమంతా జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాం బాబు, ఆయన రక్షించండి. పార్వతి, ఆ పశువు పాదాలు పట్టుకుని బ్రతిలాడటం పొరపాటు. ఆ రాక్షసుని క్షమించమని అడగటం అవసరం. సాగుపోయే క్షణంలో కూడా నీ పొగరింకా తగలేదట. ఊబిలాంటి ఈ ఊర్లో నాకు ఎదురు తిరిగిన మనిషి కథ ఎలా ముగుస్తుందో ఇప్పుడు అర్థమైందా నీకు? కష్టాల్ని నష్టాల్ని భరించి తల్లివి తండ్రివి నువ్వే మన బిడ్డల్ని పెంచాలి. అంతేకాదు పార్వతి, మన బాబుని నీతికి నిజాయితీకి రూపంగా పెంచాలి. ఆ రాక్షసుడు నాగరాజుని వాడి మనుషుల్ని అంతం చేయటానికి పెంచాలి. అవును పార్వతి, పెరిగిన బాబు కారణంగా వాళ్ళు నీ పాదాల మీద పడాలి. ప్రాణభిక్ష పెట్టమని నిన్ను వేడుకోవాలి. ఆనాడే నా ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి. పార్వతమ్మ, ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న సామాను నీ పొలం మొత్తం నా అప్పుకు సరిపోతాయి. ఇక నువ్వు నీ బిడ్డలు కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోయారు మీ అందరి చీటీలు చించేసి నరకానికి పంపించేస్తాను. పోతాను, కానీ వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఈ రోజు దిక్కు మొక్కు లేకుండా వెళ్ళిపోతున్న నేను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వస్తాను. నిన్ను కొట్టే శక్తివంతుడుగా, న్యాయం నిలిపే నీతివంతుడుగా నా కొడుకులు తయారు చేసి తీసుకొస్తాను. వాడి ద్వారా ఆచరక్షణలో నా భర్త కోరిన కోరికలు నెరవేరుస్తాను. అంతేకాదు నాగరాజు, ఈ రోజు ఏ మనుషులైతే నిన్ను చూసి భయపడుతున్నారో ఆ మనుషులంతా కలిసి నా బిడ్డ ముందు నడవగా నీ మీదకి వస్తారు. నిన్ను నీ మనుషుల్ని నాశనం చేస్తారు. మండే గుండెతో ఆమె శక్తి లాంటి ఒక ఆరతి చేస్తే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ. అలాంటి శపథం చేసి ఆ దుర్మార్గుడి అంతు చూస్తానని ఆ రాత్రి వానలో దిక్కు మొక్కు లేదల్లా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాను. కష్టపడి చెమటోడ్చి మిమ్మల్ని పెంచుకున్నాను. నా ఆశ నీ వల్ల తీరుతుందన్న ఆశతో బ్రతికాను. అందుకే బాబు, నువ్వు వాణ్ణి హత్య చేసి హంతకుడివి కాకూడదని నిన్ను ఆపాను. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ పాడైపోయిన నా చెల్లెలి జీవితం బాగుపడేది ఎలాగా? పశువు నాశనం చేసిన తులసి మొక్క లాంటి మన తులసి జీవితం ఏం కావాలమ్మా? ఏం కావాలి? కొన్ని ప్రశ్నలకు జవాబు ఆ దేవుడే చెప్పాలిరా. దేవుడు కాదమ్మా, మనిషి వేసుకున్న ఏ ప్రశ్నకైనా మనిషే జవాబు చెప్పాలి. ఈ విషయంలో ఏం చేయాలో నేనే చేస్తాను, చేసి చూపిస్తాను. వాళ్ళు కనుల దాన వయారి హంస నడక దాన. పాటల తర్వాత ముందు టిఫిన్ చేయండి. రోజు ఇడ్లీనా? పండుగ రోజు కూడా పాత పెళ్ళాలి అన్నట్టు. పండుగ రోజున పాత పెళ్ళ కదా కొత్త పెళ్ళ వస్తుందా? ఊరుకో అన్నాను లేమే, కోపడతామేమిటి? ఒక్కరోజైనా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం జీలకర్ర అన్ని వేసి ఒక దెబ్బరొట్టి చేసి పెట్టకూడదు? ఎందుకు చేసి పెట్టకూడదు? చేసి పెట్టచ్చు. దెబ్బరొట్టు చేసినప్పుడు అల్లా నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు, నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు అన్నారు కదా, అందుకని చేసి పెట్టమని. సర్లేవా, ఇదిగో కనకం. సిక్కిపోయావే కనకం. అబ్బా ఉందరు
పిల్లలు లేకపోవడంతో మరి చిన్న పిల్లడు అయిపోతున్నారు మీరు. వస్తే లక్ష్మి, అదేనండి కొత్తగా పని పిల్ల పెట్టాను. పాత పని మనిషి తోటి పళ్ళకి చచ్చాను అనుకోండి, అందుకని దీన్ని పెట్టాను. నవనవలు ఆడుతూ ఉంటుంది. ఇదిగో ఈ టిఫిన్ తినేసేయండి, అది వచ్చి ప్లేట్ తీసేస్తుంది. అవతల నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. పని చూసుకో, నన్ను త్వరగా పంపించి ఈ లోపలికి ఇడ్లీ తినేస్తాను. అయ్యగారు టిఫిన్ తినేసారా? ప్లేట్ తీసేస్తారా? నువ్వు మంగతారు పేరు పరుచుకున్నావేటే. అబ్బా ఎంత అందంగా ఉన్నావే, అచ్చం అనకాపల్లి పిల్లపచ్చలా ఉన్నావు. అమ్మగారు చూస్తే గొడవ అయిపోతుంది బాబు గారు. చూడకపోతే పర్వాలేదు అనమాట. మంచి రోజున సమయం చూసి చెప్తాను, అప్పుడు మనం ఇద్దరును. గొడవ అవుతుందేమోనని నాకు భయంగా ఉంది బాబు గారు. అమ్మగారు ఒరే మల్లిగా, గొప్ప ఛాన్స్ కొట్టేసేవరా. మంచి రోజున ముహూర్తం పెట్టేస్తా. అమ్మా, నేను నాగరాజు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకురా? తులసిని వాళ్ళ ఇంటికి కూడలిగా చేసుకోమని అడగటానికి. బాబు. అవునమ్మా, శీలం పోయిందన్న పేరుతో ఊరందరిలోనూ చావలేక బ్రతకూడదు నా చెల్లెలు. పాడైపోయిందంటూ 10 మంది నా చెల్లెల్ని వేలెత్తి వెక్కిరించకూడదు. అందుకే నా పగని పంతాన్ని చంపుకుని ఆ గిరిని నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టమని అర్థిస్తాను. బాబు. అవునమ్మా, నా చెల్లెలి బతుకు బాగుపడటం కంటే నాకు కావలసిందే ఉందమ్మా. బాబు, ఒక ఆడదానిగా నా ప్రతిజ్ఞ నెరవేరాలని నా రక్తంలోని అణువణువు కోరుకుంటోంది. కానీ ఒక ఆడపిల్ల తల్లిగా దాని బ్రతుకు బాగుపడాలని నా మనసు మరీ మరీ మదన పడుతోందిరా. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో అతనికిచ్చి పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. నేను బ్రతికుంటం వల్ల అందరికీ బాధే తప్ప ఎవరికి సుఖం లేదు. ఏమిటే ఈ పిచ్చి పని? జరిగిన ఘోరానికే గుండెలు మండిపోతుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుని నాకు మరింత కడుపు కోత కోస్తావా తల్లి? చెల్లెమ్మ, నీ జీవితానికి న్యాయం చేయడానికి నేను బ్రతుకున్నానని తెలుసు కూడా నువ్వు ఇంత దారుణాన్ని తలపడతావమ్మా. శీలం చెడిన నేను ప్రాణంతో బ్రతికుండడం వల్ల అమ్మ ప్రతిజ్ఞ నెరవేరదు, నాన్నగారి ఆత్మ శాంతించదు, నా జీవితానికి ఒక మార్గము కనిపించదు. అలాంటప్పుడు నేను బ్రతికి మీ అందరినీ ఏడిపించే కంటే చచ్చి మేలు చేయడమే మంచిదన్నయ్య. నువ్వు చనిపోవడం వల్ల మాకు శాశ్వతమైన బాధే తప్ప మన సమస్య పరిష్కారం అవుతుందనుకోడు. నీ పిచ్చి తరవమ్మా. అవును తులసి, నిన్ను ఈ స్థితికి ఎవడు తీసుకొచ్చాడు? వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాళ్ళ కాళ్ళు పట్టుకునేనా సరే నిన్న ఇంటి కోడలుగా చేస్తాను. వద్దన్నయ్య, నా పెళ్లి జరగదన్న బాధతో నేను చావడం లేదు. నేను బ్రతకడం వల్ల మన ఆశయం నెరవేరదనే నేను ఈ లోకాల నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నన్ను పాడు చేశాడు కదా అని నేను అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి. ఆ నరకం కంటే ఈ చావే మేలు. నువ్వు బ్రతికినందువల్ల మన పగ నెరవేరదని భయపడకు. మన పగ నెరవేరుతుంది, నీ పెళ్లి జరుగుతుంది. మీ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఇక మీదట ఎప్పుడు ఇలాంటి దారుణం తలపెట్టిన నాకు మాట ఇవ్వమ్మా. డాక్టర్మా, నా మనవని పడాలి, నువ్వే కాపాడాలి తల్లి. పొద్దు నుంచి జ్వరం కాలిపోతుంది తల్లి, మూసిన కన్ను తెరవనే లేదు. ఎలాగైనా నువ్వే కాపాడాలి తల్లి. అలాగా లోపలికి తీసుకురా. ఆగవే ముసలానా, తింటానికి గతలేని మీలాంటి వాళ్ళకి వైద్యం చేయడానికి నా కూతురు ఆసుపత్రి కట్టించింది. నీ తెలియదు ఊరుకోమ్మా. బాబు మీరు అడ్డుపడకండి బాబు, మీరు అడ్డుపడితే నా మనోడు ప్రాణాలు పోతాయి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటారు. ఏమే రోజుకు లెక్కలేనని పందులు కుక్కలు చచ్చిపోతున్నాయి, వాటిని పట్టించుకునేది ఎవరే? డబ్బిచ్చి వైద్యం చేయించుకోగలిగితే చేయించుకోవాలి, లేకపోతే సావనివ్వాలి. ఆ సత్యం నూతన అంత మట్టి కప్పాలి. పట్టణం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చిన మీకు తలకాయ నొప్పిగా ఉంటే మేము భరించగలమా? మా అమ్మాయి చేత మీకు ఘనంగా వైద్యం చేస్తాను. చిన్న తలనొప్పే కదా. అమ్మమ్మమ్మ, ఇవాళ చిన్న తలకాయ నొప్పే కదా అని ఊరుకుంటే రేపు తలకాయ వాచిపోతుంది. అలా అనకండి. రండి, ఇంట్లో పని అంతా అయిందా? అంతా అయిపోయింది అమ్మగారు, ఇంక నేను వెళ్ళొస్తా. పొద్దుపోయింది, జాగ్రత్తగా వెళ్ళవే. అట్టాగే అమ్మగారు. బాబు గారు మంచి మాట చెబుతాను రా.
బాగా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అని చేత మేడ మీద ఈ రోజు ఇక్కడే పడుకుంటారని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను, సరేనా? అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావుగా నా చిలక్క. నిద్రపోయాడు. అమ్మయ్యా. సరేలేవే, నీకంత భయం అయితే ఇక్కడే పడుకో. ఓ పని చెయ్యి, ఇక్కడ గాలి లేక చస్తున్నాను, ఒక్క పోసేస్తుంది. నేను వెళ్ళి డాబామే పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా గదిలో సాప్ వేసుకుని పడుకో. అమ్మగారు మరి ఇదిగో ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. 15 నిమిషాల్లో మేడ మీదకి మెల్లగా జారుకోవచ్చు. ఏటో మల్లయ్య తీరుబడిగా కూర్చున్నావు ఏమిటి? సరే గాని ఏమిటి వేళకాని వేళ ఇలా ఊడిపడ్డా? వేళ నీతో కబుర్లు చెప్పడమేనయ్యా నా పని. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానయ్యా. చిన్నపిల్లలాగా నీ నిద్ర నేను పొగడతాగా. ఇదిగో నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది. ఏముంటది? నీకు పీడకలు వచ్చి ఉంటది, నన్ను పీడించడానికి వచ్చావు, నా ఆనందం అంతా గంగపాలు చేసావు. అక్కడే పొరపాటు పడ్డావు. ఎన్నడూ రాంది నిన్న నాకు మంచి కల వచ్చిందా? నేను డాబా మీదకి వెళ్ళి పడుకుంటాను, నువ్వు తలుపు గడేసి పడుకో. అత్తగేం గారు మర్చిపోకు. అప్పుడు నేను శ్రీకృష్ణులాగా నా చుట్టూ గోపికలందరూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా దండం పెడతాను, విడిచిపెట్టు. రే నీకు దండం పెడతాను, ఇప్పుడు ఆపమానకరా, కళ సగంలో ఉంది, పూర్తవడానికి ఎంత టైం అవుతుంది? తెల్లారుతుందా? అయితే ఒక్క నిమిషం టైం నాయన. ఇదిగో తొందరగా రా, లేకపోతే నాకు నిద్ర నీతో కొంత పని ఉంది. మెలికొచ్చిందా? మేడ మీద పని పిల్ల నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఎందుకైతే నీకెందుకురా, నాకు ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి కాంపు తీసి నన్ను పట్టుకుంటే అండి మొఖానికి అది కూడా ఎలా నేను చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు. కానీ తెల్లవారులు కానీ నీ ఇష్టం కాదు కానీ. లక్ష్మి 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 తీయన్ని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్, వసంతగానమే హాయ్ 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 హాయ్. సరే గాని ఏమిటో పొద్దుటే మంచి హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? ఏమి తెలియనట్టు అడుగుతారే, రాత్రి అంతా అల్లరి చేసి. అల్లరా? ఏమిటి నువ్వు అనేది? అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా చిలి పనులు. రాత్రి డాబా మీద నిన్నెవరు పడుకోమన్నారే? రాత్రి ఒక్కబోసినట్లుంటే పని పిల్లని నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబా మీద పడుకున్నా. రాత్రి మీరు వచ్చి జాతర ఊరుకో, నేను రావడం ఏమిటి, జాతర చేయడం ఏమిటి? రాత్రి తెలవాలి నా కారణంతో కాపురం చేస్తాను, నా కొంప మురిగిపోయింది. దేవుడా దేవుడా. ఏమైందండి, ఎందుకు ఎడుతున్నారు? ఏమీ తెలియదు కొట్టద్దండి అయ్యారు, నన్ను కొట్టద్దండి అయ్యారు, మీరే కదండి నన్ను నమ్మని కదా తప్పు చేస్తుంది మీరు, వాడండి కొడతారు. తప్పు చేసింది వాడు. రాత్రి డాబా మీదకి వచ్చి నిన్ను వాడు నిన్ను అయ్యబాబులా నోడుతాడు చెప్పలేదు. ఈ విషయం మీకు తెలియపరచడానికి ఇలా అబద్ధం చెప్పాను. పెళ్ళాం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను. నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? అవునా? నాటకమా? ఇదంతా నాటకమా? నిజమా? నిజమేనండి. ఎప్పుడు చేయలే. ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పినట్టు పోనీ పోనీ పోనీ. ప్రాణానికి ప్రాణం తీయడం, దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం. నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు ఈయన. వాడి చెల్లెలైన నీకు కూడా దిగత పెట్టిస్తాను. నేను
మనలాంటి పశువులు మాత్రం కాదు. పోనీ అప్ చేయి. దిగు. దిగమంటుంటే ఊరుకో బాబు, ఊరుకో బావా, బాబు. నా మనవడికి జ్వరం తగ్గలేదు బాబు, పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. కంగారు పడుకోవా, డాక్టర్ గారిని తీసుకొచ్చాను. బాబు ఊరుకోవా. మరేం పర్వాలేదు, ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు, సంధి జ్వరం. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రలు ఇస్తాను, ఆ వాడుతూ ఉండండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేశావమ్మా. తల్లి అనేది జన్మనిస్తుంది, ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు. ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి.